కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన ఊరు బడి మన అందరి బడి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే బాధ్యత తనది అని, ఈ ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెంచడానికి గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఉమ్మడి బాధ్యత వహించడం ద్వారా మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం అవుతాయని తెలియజేశారు. కాగా ఇర్రిపాక, నరేంద్రపట్నం గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం అయినదని, వాటి కొనసాగింపు బాధ్యత గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉమ్మడిగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈరోజు తీసుకున్నటువంటి యూట్యూబ్ తీసుకున్నటువంటి కార్యక్రమం. మీరు చూసే ఉంటారు, ఇదివరకు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఇంటింటికి తిరిగి మీ పిల్లల్ని మా బడిలో చేర్చండి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి కల్పిస్తాం, మేము మంచి విద్యను అందిస్తాం, నమ్మండి అని చెప్పి గ్రూపుల కింద వచ్చి మన చుట్టుపక్కల ఉన్నటువంటి డేలేశ్వరంలో కానీ జగ్గంపేటలో కానీ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలన్నీ మిమ్మల్ని అందరినీ తట్టి అడుగుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఒక స్వార్థం ఉంటుంది. ఎన్రోల్మెంట్ పెంచుకున్నట్టయితే ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి. ఆ ఆదాయం ద్వారా అనే కాకుండా ఇందులో ఉన్నటువంటి క్రీమ్ ఏదైతే తెలివైనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోగలిగితే వాళ్ళని ఉపయోగించుకొని ఆ పాఠశాలను బతికించుకోవడానికి వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకుని ఈ ప్రచార కార్యక్రమాన్ని చేస్తారు, మిమ్మల్ని అందరినీ ఆకర్షిస్తారు. ఇక్కడ ప్రభుత్వం తీసుకోలే, ఉపాధ్యాయ సంఘం ఏదైతే యూటీఎఫ్ ఉందో ప్రత్యేకంగా ఈ యూటీఎఫ్ తీసుకోండి. మీరు తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ బడిలో మీరు పిల్లల్ని చేర్చండి, మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తామని ఒక నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని నాకు మిత్రులు మాట్లాడుతూ టీవీ ఎమ్మెల్యే గారు వచ్చి టైం కేటాయించుకుని ఇంటింటికి తిరగడం అన్న చాలా గొప్ప అని చెప్తున్నాడు. గొప్ప కాదు, ఇది ఒక బాధ్యత. ఎందుకంటే చదువు విలువ తెలుసున్నటువంటి ఒక వ్యక్తిగా, చదువుకోపోవడం వల్ల వచ్చినటువంటి నష్టాన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తిగా నా స్వానుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కడూ చదవాలి, చదివించాలి, వాళ్ళు చదువుకునేటటువంటి అవకాశాలు మనం కల్పించాలి అని చెప్పి భావించి ఈరోజు ఈ ప్రోగ్రాంలో నేను భాగస్వామిని అవ్వడం జరిగింది.